అసాధారణమైన వాడుగా నేను ఎలాగా ఉండగలను? ఎందుకంటే మీరు దేవుణ్ణి క్యారీ చేస్తున్నారు. హూ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ? హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్. ఎవరి ఆత్మ? యేసు ప్రభు వారి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారి యొక్క ఆత్మ. యేసు ప్రభు వారు లోకము విడిచి వెళుతూ ఆయన ఏం చేశారయ్యా అంటే నాకులాగే ఉంటారు, లైక్ జీసస్ అని ఉంది ఇంగ్లీష్ లో. సో వేరొక ఆదరణకర్త, నా హెల్పర్ ఆయనకు హెల్ప్ చేశారు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి చోట సంచరించుతున్నప్పుడు, రోగులను స్వస్థపరుస్తున్నప్పుడు, దెయ్యాల నుండి విడిపిస్తున్నప్పుడు ఆయనకి హెల్ప్ చేసిన హెల్పర్ ని నేను వెళ్తూ నా హెల్పర్ ని మీకు ఇచ్చి వెళ్తున్నాను. హీ ఈజ్ యువర్ హెల్పర్. ఆయన ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాడు. అక్కడ మాట ఎల్లప్పుడూ, సదాకాలము మనలను విడిచిపెట్టేవాడు కాదు. మనము పాపము చేస్తున్న సమయంలో కూడా ఆయన మన పక్కనే ఉంటారు. హోలీ స్పిరిట్ పక్క నుండి ఏం చేస్తున్నారయ్యా అంటే నిన్ను మాత్రం విడిచిపెట్టు. పాపము చేస్తున్న సమయంలో కూడా ఆయన అక్కడే ఉంటారు. ఏంటి, నేను పాపం చేస్తున్నా కూడా నువ్వు నన్ను విడిచిపెట్టట్లేదంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, నీ గురించి నేను నీతో ఎల్లప్పుడు ఉండాలని యేసు ప్రభు వారు తండ్రిని ఏం చేశారంట? తండ్రిని ఏం చేశారు? వేడుకున్నారు. లాస్ట్ వీక్ చెప్పాను కదా. చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, 17వ వచనం చూసినట్లయితే అక్కడ మనం స్పష్టంగా చూస్తాం. ఏం చేస్తున్నారంట? నేను తండ్రిని వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఏంటంటండి? నేను తండ్రిని వేడుకొందును అంటే ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య ఏమని ప్రార్థన చేశారయ్యా అంటే అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. ఎందుకు విడిచిపెట్టట్లేదంటే మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయనకు వేరొక ఆదరణ అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన చెప్పి వెళ్ళారయ్యా నీతోనే ఉండమని. అందుకని నేను నిద్రలో కూడా విడిచిపెట్టను. నువ్వు పాపం చేసినా విడిచిపెట్టను. నువ్వు ఎలాగున్నా కూడా నీ కింద వచనం చూస్తూ ఉంటుంది. లోకమైతే ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, ఆయనను పొందునెరగదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు అర్థమైందా? ఆయన మనలో ఉంటారు, మనతో నివసిస్తారు, మనలో ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో యేసు ప్రభు వారు ఏం చేశారయ్యా అంటే ఆయన హెల్పర్ ని మనకు ఇచ్చి వెళ్ళారు. హల్లెలూయా.